నా ఫస్ట్ కుకింగ్ వీడియో. ఫస్ట్ గ్యాస్ అంటించి పొయ్యి మీద బాండీ పెట్టి నేను వడల పులుసు పెడుతున్నానండి. ఆంటీ చాలా బాగుంది ఆంటీ. నేను వడల పులుసు పెడుతున్నానండి. ఫస్ట్ బాండీలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు కరివేపాకు వేసానండి. ఇందులో 2 ఎండుమిరపకాయలు, ఇవి బాగా ఏగనిచ్చి తాలింపులు వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా ఉడుకుతాయండి. కడిగి నానబెట్టుకున్న చింతపండు, ఉల్లిపాయలు, ఆనియన్స్ చూడండి కొంచెం బాగా ఫ్రై అయినాయి కదా. ఇంకొంచెం బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. లేకపోతే పచ్చి ఉల్లిపాయ కసకసలాడితే అది టేస్ట్ బాగోదండి. పులుసు మా అమ్మ అయితే చాలా బాగా పెడుతుందండి. ఆనియన్స్ అన్ని ఇంకా చిన్నగా కట్ చేస్తుంది మా అమ్మ. బాగా ఆనియన్స్ అన్నీ ఉడికిన తర్వాత అందులో కొన్ని మెంతులు వేసి చక్కగా అప్పుడు పెడుతుంది. చింతపండు, వడలు అన్నీ కలిపి చాలా బాగా వండుతుంది మా అమ్మ అయితే. నాకు తెలిసినంత మట్టుకు నేను చేస్తున్నాను, మీరందరూ చూస్తారని అనుకుంటున్నానండి. చూడండి ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. నుంచి పంపిస్తుందండి మసాలా కారం. ఆ మసాలా కారం చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి 1/2 స్పూన్ వేసాను. ఇంకొక 1/2 స్పూన్ వేసానండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఫస్టే సాల్ట్ను పసుపు వేసుకున్నాం కదా, డీప్ ఫ్రై అయినాయి కదండి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు, రెడీగా తెచ్చిపెట్టుకున్న వడలు, పులుసు అంతా పిసికి రసం అంతా పోద్దామండి. మనం చింతపండు పులుసు పోసుకున్న తర్వాత కొంచెం మంచిగా మరగనిచ్చి లాస్ట్లో వడలు వేసుకుందామండి. ఫస్టే వడలు వేసుకుంటే పులుసుతో పాటు బాగా ఉడికిపోయి విడిపోతాయి. ఇలా ఏదన్నా పులుసు చారు బాగా మరుగుతున్నప్పుడు, అది బాగా మరిగిందని తెలిసేటప్పుడు ఇలా సైడ్కి ఇలా నురగ తేలుతుంది కదండి, మరుగుతూ మరుగుతూ. అప్పుడు చాలా చాలా టేస్ట్ వస్తుంది. ఏదైనా సరే, మనం చేపల పులుసు అయినా, ఏదైనా పులుసు అయినా, సాంబార్ అయినా ఇలా మరుగుతూ సైడ్కి తేరుకుంటుంది కదండి ఆయిల్తో పాటు ఈ నురగలాగా. అప్పుడు ఆ కర్రీస్ చాలా చాలా టేస్ట్ ఉంటాయి. ఈ చిట్కా మా అమ్మ చెప్పిందండి నాకు. బాగా మరిగింది కదండి, మనం వడలు వేసుకుందాం తెచ్చుకున్నాయి. ఈ వడలతో పాటు సిమ్లో పెడితే ఒక 5 మినిట్స్ వీటితో పాటు ఉడికితే ఇంకా చాలా చాలా టేస్ట్ వస్తుందండి. రెడీ.